నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెంత నీ సొత్తుగా మారితిని. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను
వ్యాపించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తమ్మురతోనూ సీతారతోనూ తండ్రిని స్తుతించెదము. తంబురతోనూ సీతారతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, తండ్రి, స్తోత్రం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, 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 నా యేసు ప్రేమ, ప్రేమ,
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా ఇలయలోకాశలతో అందుడానైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అందుడానైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి నీలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమా 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 నా యేసు ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగిసి పడే అలలతో కడలే గర్జించి పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగిసి పడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయలే దరి చేరనీయక మరణపు ఛాయలే దరి చేరనీయక కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ నీ సిల్వ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూచి మన్నించితివి నీ సిల్వ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముళ్ళును విరచిన దేవా మరణపు ముళ్ళును విరచిన దేవా జీవమును సిగిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ హల్లెలూయా స్తోత్రం యేసయ్యా వందనాలు స్తుతులు
ఆమేన్ ఆమేన్. దేవా తండ్రి మీకు వందనాలు, స్తోత్రం, యేసయ్య మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా. అవును దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమ ప్రియులరా దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ప్రియులరా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ప్రియులరా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. దేవుడు అందరిని దీవించినాక పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులరా మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ఇప్పుడు ప్రియులర దేవుడు ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతమైన నిత్యమైన ప్రేమ కాబట్టి ప్రియులర మనం ఎంతగా ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. తండ్రి దేవుడు యేసుక్రీస్తువును మనకు అనుగ్రహించిన కాబట్టి ప్రియులర దేవుని బిడ్డలుగా మనం ఎక్కువ మనం ఆనందించుకోవాలి. దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. కాబట్టి ప్రియులర మనం ఆనందం అంటే నవ్వుతున్నప్పుడు అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైలంతో మనను అనుదినం నింపి జయంతో నడిపించే దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఆనంద తైలంతో తప్పకుండా నింపుతాడు. దేవుని చిత్తం అనమాట. దేవునికి సోదరు. కాబట్టి దేవుని బిడ్డలు ప్రియులారా దేవుని బిడ్డలు అంటే యేసుక్రీస్తు చేత పిలువబడిన, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని కలిగిన ప్రియులరా మనం ఎక్కువ ఆనందించుకోవడానికి అవకాశం ఉన్నవారు మనం అనమాట. అంటే ఎక్కువ ప్రియులరా లోక ఆశలు లోకంలో ఉన్న ఆనందం ప్రియులరా మనం చూసినట్లయితే ఇది కొద్దిసేపు మాత్రం. మనం ఆనందం ప్రియులరా దేవుడు అనమాట. మనం ఆనందం సువార్త వినసిన పొందిన నా ఆనందం, మన ఆనందం ప్రాముఖ్యంగా దేవుడు అనమాట. యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికంటే గొప్పది ఏమి లేదు. తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాం. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో మన ఆత్మలో నివాసం చేస్తున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎక్కువ ఆనందించే ఆ కృప దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక ఆనందించడం దేవుని చిత్తం అనమాట. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుకుంటే రాయబడింది. పాటలు పాడుతున్నప్పుడు కూడా మన ఆనందంతో పాట పాడుతున్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా సంతోషంతో ప్రార్థన చేసుకోవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు సంతోషంతో ప్రార్థన చేశారు. సంతోషం చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితంలో లేదంటే మన బ్రతుకులో. సంతోషం దేవుడిచ్చిన సంతోషం ప్రియులలో చాలా ప్రాముఖ్యమైనమాట. పరిశుద్ధాత్ముడు ఆనందం ఇస్తాడు. కాబట్టి దేవుడు కోరుతుంది ఆనందం మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవహించాలి. అదే మన నుండి మనం అది అనుభవించాలి. దేవుడు చిత్తం అనమాట. రోమిలకు రాసిన పత్రిక 14-17 వచనంలో రాయబడింది. దేవుని రాజ్యం అంటే దానిలో ఆనందం ఉంది అనమాట. దేవుని రాజ్యం సంతోషం. దేవుని రాజ్యం ప్రియులుగా భోజనం పానీయం కాదు కానీ నీది సమాధానం పరిశుద్ధాత్మ అంతలి ఆనందం. కాబట్టి గొప్ప ఆనందం ప్రియులరా మనకు అనుగ్రహిస్తున్న దేవుని బట్టి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందం సమృద్ధి ఉంది. కాబట్టి మీరు ఆనందించాలి, ఎక్కువ ఆనందించాలి. తప్పు కాదు, అది పాపం కాదు. ప్రభువునందు ఆనందించుకోవడం ప్రియులరా పాపం కాదు, తప్పు కాదు. బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మలో ప్రభుత్వం ఆనందించినప్పుడు దాని వలన ప్రియులరా మనం బలంతులుగా మార్చబడదు. అంటే సంఘం బలపరచబడతాయి అన్నమాట. పరిశుద్ధాత్మలో ఎక్కువ ఆనందించే సంఘంగా ఆనందించే బిడ్డలుగా మీరు ఉండాలి. ఇప్పుడు ప్రియులరా మనం దేవునిలో ఆనందించినప్పుడు ఎక్కువ సంతోషం వచ్చేది ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మనం పరలోక తండ్రికి అనమాట, మన తండ్రికి అనమాట. మనం ప్రభువునందు ఆనందించినప్పుడు మనం సంతోషంగా సమాధానంగా ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతున్నప్పుడు గొప్ప సంతోషం మన దేవునికి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రభువునందు ఆనందించినప్పుడు దేవుడు కూడా దేవునికి అది ఇష్టం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆనందించాలి దేవుని సిద్ధం అనమాట. కాబట్టి మనం దుఃఖం నిరాశ బాధతో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. పరలోకములో వెళ్ళిన తర్వాత మాత్రం కాదు. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఆల్రెడీ దేవుడు మనను పరలోకములో కూర్చుండబెట్టే రాయబడింది. కాబట్టి సువార్త విని యేసుక్రీస్తుకు చోటిచ్చిన ప్రియులారా మనకు దేవుడు గొప్ప స్థాయి దేవుడు అనుగ్రహించామన్నమాట. పరలోకములో ప్రియులారా ఆల్రెడీ దేవుడు మనను కూర్చుండబెట్టేను అని ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా చూసినట్లయితే క్రీస్తు యేసునందు మనలను
ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే మన స్పిరిట్ ఆల్రెడీ పరలోక అనుభవం ఆల్రెడీ అనమాట, ఇన్నర్ మ్యాన్. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వచ్చేసాం, క్రిస్తు మనలోనికి వచ్చేసాం అనమాట పరిశుద్ధాత్మ వలన. కాబట్టి మన ఆత్మ ప్రియులరా, ఆత్మ పరలోకంలో ఉన్నట్టు అనమాట. అంటే దానికి అర్థం క్రిస్తు దేవుడు ఉన్నా కాబట్టి నీ ఆత్మలో నా ఆత్మలో క్రిస్తు ఉన్నామన్నమాట. అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, క్రిస్తు యేసు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. కాబట్టి మన ఆత్మలో పరలోకములో ఉన్న ఆనందం, ఆ సంతోషం, సమాధానం అది మనలో ఉంది అనమాట, మీలో ఉంది అనమాట, మన ఆత్మలో ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే మనం క్రిస్తుతో కనెక్ట్ అయ్యామన్నమాట. సువార్త విని రక్షణ పొందినప్పుడే క్రిస్తుతో పరిశుద్ధాత్మ కనెక్ట్ అయ్యాం. అప్పటి నుండి క్రిస్తులో ఉన్నది మనం అనుభవించుకోవచ్చు అనమాట. ఎంతైనా అనుభవించుకోవచ్చు. ఆ సంతోషం, సమాధానం, ప్రేమ, దేవుని పవర్, శక్తి మీరు ఎంతగా కోరుతుందో అంతగా అనుభవించుకోవచ్చు అనమాట. అది మన ద్వారా కూడా అది బయటకు రిలీజ్ అవుతుంది. నా ద్వారా, మీ ద్వారా మనం ఒక ఛానల్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది రక్షణ పొందిన రోజు నుండి అది ప్రారంభించబడామన్నమాట. మనం తెలిసినా తెలియకపోయినా సరే రక్షణ పొందిన ఆ రోజు నుండి సువార్త రక్షణ పొందిన ఆ రోజు గొప్ప మెరకల్ ప్రియులారా ఆత్మలో జరిగింది. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనతో పాటు నివాసం చేయడం ప్రారంభించామన్నమాట. ఇంకా ప్రియులారా మనల్ని దేవుడు అయిపోయారు, నేను ఏమాత్రమే విడువను, ఎన్నడూను ఎడబాయను అంటే మనల్ని ఇంకా విడిచిపెట్టలేదన్నమాట. నిత్యం అన్నమాట. ఒక రోజు కాదు, నిత్యం 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 నేను మీరు క్రిస్తుతో ఉండాలి, యేసుతో ఉండాలి, పరిశుద్ధ దేవునితో ఉండాలని జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనకంటే ఎక్కువ కోరుతున్నాం అనమాట. మనం చాలాసార్లు అనుకున్నాం నేను ఎక్కువ కోరాం లేదని మనం ఎక్కువ కోరుతున్నామని. కాదు, మనకంటే ప్రియులారా మన దేవుడు కోరుతున్నాం. హల్లెలూయా. మనకంటే ప్రియులారా దేవుడు మన సహవాసం కోరుతున్నాం అనమాట. మనం కూడా ఇప్పుడు దేవుని సహవాసం కోరుతున్నాం. మంచిది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నా కాబట్టి మనం ఆనందించుకోవడం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మనం ఏం చెప్తాం? బయట ఎన్నో విషయాలు, బయట ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల భూకంపాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, కరువు కావచ్చు, కొందరు మరణించడం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, రకరకాల సమస్యలు బయట మనం చూసినట్టు జరుగుతున్నాయి బయట. కానీ ఇప్పుడు ఇలా మనం శరీరంలో కూడా మనం చూసినట్టే రకరకాల తేడాలు మనకు కనిపిస్తున్నాయి. కొన్నిసారి నొప్పి వస్తున్నాయి, కొన్నిసారి నొప్పి లేదేమో, రకరకాల ప్రాబ్లమ్స్. కానీ మన ప్రాణంలో కూడా మనం చూసినట్టే అక్కడ కూడా కొన్నిసారి దురాశ ఆలోచన వస్తాయి, కొన్నిసారి మంచి ఆలోచన వస్తుంది, కొన్నిసారి సంతోషం వస్తాయి, కొన్నిసారి దుఃఖం వస్తాయి, బాధలు వస్తాయి, తేడాలు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇలా కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం మనం చూసినట్లయితే ఇక్కడ 100% పర్ఫెక్ట్ అనమాట. 2 కొరింథీయులు 5:17 ప్రకారం న్యూ క్రియేషన్. అక్కడ దేవుడు వచ్చి నివాసం చేసుకొని అక్కడే పూర్తిగా న్యూ క్రియేషన్, నూతన స్థితిగా, న్యూ పర్సన్. అక్కడ దేవుడు పూర్తిగా ప్రియులారా దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాం అన్నమాట. నాతో పాటు నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేయడం ప్రారంభించాం, స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూడవచ్చు, చాలా భక్తులు దేవునితో నడిచినట్టు మనం చూడవచ్చు. నోహ గాని, హానోక గాని, ప్రియులారా మనం మోసే గాని, అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, దావీదు గాని అంతా దేవునితో నడిచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి వారు దేవునితో వారు నడుస్తున్నారు, ఎంత గొప్ప వారం అని మనం చెప్తాం. కాబట్టి యేసు గురించి చెప్పిన మాట ప్రియులారా మత్తయి సువార్త 11:11 స్త్రీ నుండి పుట్టిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవారు ఎవరు లేదు అని చెప్పిన తర్వాత సువార్త విని రక్షణ పొందిన లేదంటే దేవుని రాజ్యంలో ఉన్న చిన్న వ్యక్తి కూడా వారికంటే శ్రేష్టం అని గొప్పవారమని ప్రభువు చెప్పామన్నమాట. అంటే ప్రియులారా మన సువార్త రక్షణ పొందిన మనం దేవుడే వచ్చి మనతో పాటు పెరమెంట్ గా నివాసం చేస్తున్నాం అనమాట. మనం దేవుడు కలిసి ప్రయాణం చేస్తున్నాం, మీరు దేవుడు కలిసి ప్రయాణం చేస్తున్నాము. మీరు దేవుడు, మీరు యేసయ్య, మీరు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, లేదంటే మన దేవుడు కలిసి ప్రయాణం చేస్తున్నాం అనమాట. యాత్రికులం, మన పరదేశం, మన యాత్ర సువార్తను దర్శన పొందినప్పటి నుండి ప్రారంభించాం. దేవునితో ఉన్న బ్రతుకు ప్రారంభించామన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్రారంభించామన్నమాట. ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు
పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడని మన గ్రహింపు ఒకటి మనం పొందుకోవాలి, తప్పకుండా దాన్ని ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. అది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆ గ్రహింపు మనకు రావాలి. ఇప్పుడు మనం ధ్యానించుకోవాలి, యేసయ్య నాలో ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాలో ఉన్నాడు అని ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. ఎందుకంటే ధ్యానం లేదంటే మన ఆలోచన చాలా ప్రాముఖ్యం, గ్రహింపు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సత్యం అనమాట, ఇది ట్రూత్ అనమాట. బైబిల్ ప్రియులారా ట్రూత్, సత్యం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తాడు. కాబట్టి ఇంకా నిరాశకు అవసరం లేదు, నిరాశతో బాధతో ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుడు వచ్చి మనతో పాటు నివాసం చేస్తున్నా కాబట్టి మనం దుఃఖపడుతున్నామా, మనం బాధపడుతున్నామా? అలాగే ప్రియులారా స్తోత్రం. ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనం ఆనందించాలి, దేవునికి స్తోత్రం. ఒకవేళ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన తర్వాత కూడా మనం ఆనందించడం లేదు అంటే దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కాబట్టి మీ ప్రాణములు వచ్చిన గాయాలు వలన కూడా, అలాగే సత్యాలు సరిగా గ్రహింపు లేదు కాబట్టి కూడా ప్రభునందు ఆనందించలేని లేదంటే సమాధానం అనుభవించలేని పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియుల గొప్ప దేవుడైతే పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చేసామన్నమాట. కాబట్టి అసలైన ప్రియులారా మనం దేవునితో బ్రతుకు ప్రారంభించబడాము. కాబట్టి భూమిలో కూడా ప్రియులారా మన బ్రతుకు కొద్ది కాలం మాత్రం ఉంది అని పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. ఏ భక్తులు కూడా మనం చూసినట్లయితే ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా కొందరు మాత్రం హానోకు కానీ ఏలియా కానీ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు వారిను డైరెక్ట్ మరణం అనుభవించకుండా వారిను తీసుకొని వెళ్ళినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ మరణం దేవుడు నియమించాడు కాబట్టి అది కూడా మేలు కొరకు అనమాట, కీడు కొరకు కాదు ప్రియులు. కీడు కొరకు తప్పు పెట్టవద్దు, మనం తప్పు పెట్టడానికి అవకాశం ఉంది, తప్పు పెట్టవద్దు. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది కాబట్టి ఆ సిన్ఫుల్ నేచర్ తో ప్రియులారా మనం నిత్యం బ్రతకవద్దు అని దేవుడు కోరుతుంది. నిత్యం మీరు బ్రతకాలి, దేవుని యొక్క సంకల్పంలో నిత్యం మనం బ్రతకాలి, మహిమ శరీరంలో బ్రతకాలి అనమాట. అంటే సిన్ కొద్ది కూడా లేకుండా, పాపం మనలో అభ్యంతరం కొద్ది కూడా లేకుండా మహిమా శరీరంలో నిత్యం మీరు బ్రతకాలని దేవుని యొక్క సంకల్పం. 100% పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. అంటే 100%, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధత దేవుడు కోరుతున్న విషయం 100% పరిశుద్ధంగా నిత్యం యుగాలు పరిశుద్ధ దేవునితో బ్రతకాలని దేవుడు కోరుతుంది. అందుకొరకు ప్రియులారా ఆదాం పాపాన్ని బట్టి మరణం వచ్చాము, మరణం దేవుడు నియమించినట్టు బైబిల్ గ్రంథం శారీరక మరణం ప్రియులారా, లేదంటే యేసుక్రీస్తు రాకడలు ఎత్తపడుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం గమనించాలి, నిత్యమైన జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే, శాశ్వతమైన జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తునందు నిద్రించిన తర్వాత లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం గ్రహించుకోలేదు, ఇప్పుడే గ్రహించుకోవడం మనకు మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే మరణం అంటే భయపడతాము, ప్రాణ భయం, మరణ భయం. కాబట్టి ప్రియులారా మనం వాక్యం నేర్చుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి, సత్యం గ్రహించుకోవాలి అన్నమాట. సత్యం అన్నమాట. భూమిలో బ్రతుకుని వారు మనం చూడవచ్చు, వారు మనం చూస్తున్నది 75 సంవత్సరం కానీ 85 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ బ్రతుకుతున్నారు. తర్వాత మనం చూస్తున్నాము వారు ఆత్మ వారి శరీరం నుండి వెళ్ళిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అదే మనం ఫిజికల్ డెత్ వచ్చు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం బ్రతికినప్పుడు ప్రియులారా బ్రతికినప్పుడు ఇప్పుడు భూమిలో బ్రతికి ఉన్నప్పుడు పరలోక ప్రదేశం మనం పొందుకోవాలి. ఇటర్నిటీ కూర్చున్న ప్రదేశం మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక ఇటర్నిటీ నిత్యత్వం శాశ్వతమైన రాజ్యం, నిత్య రాజ్యం కూర్చున్న ప్రదేశ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఇలాంటి మెసేజ్ మనకి ఇష్టం లేదేమో, ఎందుకంటే మన కోరిక అనేది భూమిలో దీర్ఘాయుస్సుతో చాలా రోజులు బ్రతకాలని మనకు ఆశ. ఎందుకంటే మీ తల్లిదండ్రులతో ఈ భూమిలో చాలా రోజులు బ్రతకాలని మీరు ఆశపడుతున్నారేమో, మంచిది. మీ భర్తతో మీ భార్యతో మీ పిల్లలతో ఈ భూమిలో ఇంకా సంతోషం సమాన నెమ్మది అంత అనుభవించుకొని మంచి తిని దేవుని సూచించుకొని హాయిగా సంతోషంతో వారితో కలిసి బ్రతకాలని ఏ మనిషి అయినా కోరుతుంది. అయినప్పుడు కూడా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది లిమిట్, అందరికి దేవుడు అంటే టైం లిమిట్ దేవుడు వచ్చినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది కూడా కీడు కొరకు కాదు, మేలు కొరకని ప్రియులారా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఇప్పుడున్న బ్రతుకులో మనం సిద్ధపడాలి. కాబట్టి ఇప్పుడున్న బ్రతుకు ఇటర్నిటీ కూర్చున్న రెవల్యూషన్ మన ఆత్మలో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కొలది ప్రియులారా మనం ఈ భూ సంబంధమైన విషయం కూర్చున్న బాధలు తగ్గిపోతాయి.
అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రియుల దేవుడు వారిని పిలిచారు. మనల్ని పిలిచినట్టు దేవుడు వారిని కూడా పిలిచారు. కాబట్టి సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ఇప్పుడు వారు ప్రియులారు మనం చూసినట్లయితే దేవుడు మెల్లమెల్లగా దేవుడు కొద్ది వారికి నేర్పించామన్నమాట. నూతన జెరూసలేం గురించి దేవుడు తన శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం గురించి దేవుడు నేర్పించారు. అలాగే ప్రియులారా మనల్ని కూడా దేవుడు పిలిచి మొదటిగా మనం చూసినట్లయితే ప్రభు దగ్గర వచ్చినది మన స్వస్థ కొరకు వచ్చారేమో, లేదంటే అప్పటి నుండి ప్రభు నన్ను విడిపించమని వచ్చారేమో, లేదంటే సమాధానం కొరకు మన ప్రభుత్వం అడిగినప్పుడు ప్రభు సమాధానం ఇచ్చిన కాబట్టి ప్రభు దగ్గరకు మనం వచ్చి ఉండవచ్చు రకరకాల కారణాలను బట్టి. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుడు ప్రియులారా ప్రణాళిక నా పట్ల మీ పట్ల ఉన్న ప్రణాళిక ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భూమిలో మనం బ్రతికినప్పుడు నిత్య రాజ్యం గురించిన, శాశ్వత రాజ్యం గురించిన, ఇటర్నెట్ గురించిన ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో అనుగ్రహించినాక ఇప్పుడు ఈ భూమిలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది మన పరదేశలం, యాత్రగలం, మనందరం ప్రయాణంలో కలిసిన వారం అన్నమాట. మన ప్రయాణంలో కలిసిన వారం. కాబట్టి అసలైన ఇల్లు ఇక్కడ కాదనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఎలాగ నేర్పిస్తుంది? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇప్పుడు మన దేవుని ఒక ఇల్లు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 6:18 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనం దేవుని యొక్క ఇల్లు అని రాయబడింది. అంటే ప్రసన్న ప్రియులారా మనం చూస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాస చేస్తున్నా కాబట్టి, క్రీస్తు మనలో నివాస చేస్తున్న కాబట్టి దేవుని మందిరంగా దేవుడు మనల్ని మార్చారు, దేవుడు ఇల్లుగా దేవుడు మార్చారు. కానీ అదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది నూతన జెరూసలేం గురించి రాయబడింది. నూతన ఆకాశం, నూతన భూమి, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం గురించి కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాంకు దేవుడు నేర్పించామన్నమాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నది 11వ అధ్యాయము ప్రియులారా 9, 10, 14 ప్రియులారా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం అంటే సిటీ అదే నిత్యం ఉంది అనమాట. ఒక రోజు కాదు, నిత్యం. ఇప్పుడు మనం చూస్తున్న సిటీ అందు కూడా కొన్ని రోజులు మాత్రం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి ఆకాశం అందు కూడా ప్రియులరా కొన్ని రోజులు మాత్రం అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే దేవుడు సృష్టించామన్నమాట, దేవుని ఇష్టం అనమాట. భూమి ఆకాశం గద్దించిపోతాయని బైబిల్లో రాయబడింది. కానీ దానికి ముందు దేవుడు తన ప్రజలను తీసుకొని వెళుతారు, సేఫ్టీ ప్లేస్ లో దేవుడు తీసుకొని వెళుతారు అని కూడా. కాబట్టి మనం అసలు భయపడాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ప్రియులరా గొప్ప విషయం, దేవునితో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి జీవగల దేవునితో కలిసి బ్రతకడం గొప్పది. నిత్యాన్ని కూర్చున్న రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించామా, దానిలో మీరు ఎదుగుతున్నామా? కాబట్టి అది గమ్యం అనమాట. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి, నిత్యం యేసయ్యతో ఉండాలి అనమాట. నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, అది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే శ్రేష్టమైన దేశం అనమాట. ఇప్పుడు మనం కొన్నిసారి మనకు అనిపిస్తేమో భూమిలో ఇదే శ్రేష్టమైన దేశం అని కొన్నిసారి మనకు అనిపిస్తేమో, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేనికంటే శ్రేష్టమైన దేశం ఉంది అనమాట. కాబట్టి అదే ప్రియులారా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా 16వ వచనం ప్రియులారా మనం చూసినట్టే స్పష్టంగా రాయబడింది. దేనికంటే శ్రేష్టమైన దేశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయము ప్రియులారా మనం 16వ వచనంలో మనం చూసినట్టే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. చూడు, ఒక పట్టణం, నూతన జెరూసలేం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. నూతన ఆకాశం, నూతన భూమి, ఏది వసించే భూమి ఉంది అని బైబిల్ నేర్పిస్తుంది. అక్కడ సాతాను లేదనమాట, అక్కడ పాపాలు లేదనమాట. నిత్యం దేవుడు మనం అనమాట. దేవుడు సువార్త రక్షణ పొంది యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధంగా బ్రతుకుతున్న మనకు నిత్యం మేలనమాట, నిత్యం ఆశీర్వాదం. దాని కొరకు తండ్రిని దేవుడు క్రీస్తుని పంపించామన్నమాట. అంటే ఇప్పుడు భూమిలో కూడా మనకు జయదేవుడు ఉంది, భూమిలో మన జీవితం ఉంది. భూమిలో ఇప్పుడు మనం యేసయ్యతో మనం బ్రతుకుతున్నాం, స్టార్ట్ అయింది. కాబట్టి భూమిలో ప్రియులారా బ్రతుకున్నంత కాలం కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మలో నివాసం చేస్తుంది. కాబట్టి దాని నుండి
టాప్ చేసుకోవాలి, లేదా దాని నుండి ట్రోల్ చేసుకోవాలి. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ఫ్లో రిలీజ్ చేసుకోవాలన్నమాట. దేవుని ఆనందం మన ఆత్మ నుండి రిలీజ్ చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి మీ ఆత్మ నుండి మీరు రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. భూమిలో బ్రదనంతకాలం మీరు రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. హీలింగ్ రివర్ కొత్త జన్మించిన మీ ఆత్మ నుండి రిలీజ్ చేసుకోవచ్చు. ఆశీర్వాద నదులు మీ ఆత్మ నుండి రిలీజ్ చేసుకోవచ్చు. పరిశుద్ధ నది మీ ఆత్మ నుండి రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి అది విశ్వాసంతో చేసుకోవాలన్నమాట. బైబిల్ ప్రియులారా అది నేర్పిస్తుంది. అదే ప్రియుల రోమేలకు రాసిన పత్రిక 8:2 రాయబడింది. క్రీస్తు యేసునందు జీవమనొచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమం నుండి నన్ను విడిపించను. పాప నియమం, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసే నియమం పరిశుద్ధాత్మ వలన దేవుడు కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించను. ఇది మనం యాక్టివేట్ చేసుకోవాలి, ఇదే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన అన్నది ప్రవహించాలి అనమాట. శక్తి ప్రవహించాలి అనమాట. మీ ఆత్మ నుండి ప్రవహించాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇలా ఈ పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు, నా రాజ్యం నీది మొదటి మీరు వెదవుతున్నప్పుడు, యేసే రాజ్యం, దేవుని యొక్క రాజ్యం నీది వెదవుతున్నప్పుడు మనం అవసరాలు అద్భుతంగా తెరచిపడతాయి. అద్భుతంగా ప్రియుల భూమిలో బ్రతున్నప్పుడు మనం గొప్ప స్థాయిలో బ్రతుకుతాం. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఈ భూ సంబంధాన్ని ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ భూ సంబంధాన్ని ఆశీర్వాదాల కొరకు దయచేసి బాధపడకండి. ప్రభుత్వం కలిసి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికిన చాలు అది మన దగ్గరికి ఆడవుతాయి అనమాట. తప్పకుండా ఆడవుతాయి. నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఒక్కరోజు దేవుని రాజ్యం నీతి బ్రతికిన తర్వాత అని కాదు, కానీ ప్రతిరోజు కంటిన్యూ చేయాలన్నమాట. యేసుక్రీస్తు నా బ్రతుకు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకు కంటిన్యూ చేయాలి, కొనసాగించబడాలి. అంటే మధ్యలో ఎండ్ లేదనమాట. మధ్యలో ఎండ్ లేదు. అంటే నిరంతరం యేసుక్రీస్తుతో బ్రతుకు నిరంతరమైన బ్రతుకు అనమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు అనిపిస్తాము మీటింగ్ ఆమెనని చెప్తానప్పుడు గాక యేసుతో కట్టయినట్టు కాదు, ఆత్మలో నిరంతరమైన సహవాసం అన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తు నాలో మీలో వచ్చాం. కాబట్టి నిరంతరమైన సహవాసంలో మనం కొనసాగించబడుతున్నాం అనమాట. దేవుడే వచ్చి మనలో నివాసం చేసుకొని మనల్ని బలపరిచి నడిపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు రాలేదు అంటే, మన ఆత్మలో దేవుడు రాలేదు అంటే, మన హృదయంలో యేసయ్య రాలేదు అంటే మనం బాధపడాలి. కాబట్టి రక్షణ పొందిన మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాను. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన దేవునితో కలిసి బ్రతున్నప్పుడు దేవుడే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దానితో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా, డబ్బు కానీ, లేదంటే సంతోషం కానీ, సమాధానం కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబ జీవితాలు కానీ, పిల్లలు కానీ, అలాగే దేవుడు ఎన్నో విధమైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రియులారా, ఇదే గొప్పది అదే గొప్పదని అనుకొని దానిలో మాత్రం మన చూపు ఉండొద్దు అనమాట. అంటే దానికి అర్థం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం దీర్ఘదృష్టి కలిగిన వారు ఉండాలి. క్రీస్తు దృష్టి కలిగిన వారుగా ఉన్నవారు ఎక్కువ బాధపడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం దీర్ఘదృష్టి కలిగిన వారు ఉండాలి, క్రీస్తు దృష్టి కలిగిన వారుగా కాదు. ఇప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం మీరు దాని మీద మాత్రం ఫోకస్ చేసుకుని ఉండే మీరు క్రీస్తు దృష్టి కలిగిన వారు ఉన్నట్టే. కానీ నూతన ఆకాశం, నూతన భూమి, యేసుక్రీస్తు రాకడ నేను ఎత్తపడాలి, మహిమా శరీరం నేను పొందుకోవాలి. యేసుక్రీస్తు ఇప్పుడు మహిమా శరీరములు ఉన్నాం, సమాధులను తెరలేసిన యేసుక్రీస్తు మహిమా శరీరములు ఉన్నామన్నమాట. అలాంటి మహిమా శరీరం మనకూడే, రక్షణ పొందిన మనకూడే యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన గుండెలో మనం ఉండే మహిమా శరీరం మనకూడే దేవుడు అనుగ్రహిస్తాడనమాట. రోమేలకు రాసిన పత్రిక 8:23 ద న్యూ బాడీ అని రాయబడింది. మహిమా శరీరం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు అది అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న బ్రతుకు ప్రభునందు ఆనందించుకోవాలి. ఇప్పుడున్న బ్రతుకు మన ఆత్మ నుండి ప్రేమ రిలీజ్ చేయాలి, దేవుని ఆనందం మనం రిలీజ్ చేయాలి, పరిశుద్ధమైనది మన ఆత్మ నుండి రిలీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, భూమిలో కూడా ఇప్పుడున్న ప్రజెంట్ మన పరలోకం దేవుని రాజ్యం ఇప్పుడు అనుభవించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దేవుని రాజ్యం పరలోకములో ఉన్న సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు ఇప్పుడు అనుభవించుకోవచ్చు. ప్రియులారా, ఇప్పుడు కూడా అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి దానికి బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ వలన మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, అంతర్య పురుషుడు బలపరచబడాలి, ప్రాణం దేవుడు నూతన పరుస్తాడు.
ఇప్పుడు యేసుక్రీస్తుతో ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరైతే ఎక్కువ ప్రభుత్వ సమయం గడుపుతున్నారో వారు ఎక్కువ దేవుని ఎక్కువ అనుభవిస్తారు అనమాట. కూడా మన ఆత్మలో ఉంది, కానీ అది బయటకు రిలీజ్ చేసే విషయంలో మనం చూసినట్లయితే కోరిగా అవసరం, సమయం గడపాలి, ప్రభుత్వ సమయం గడపాలి. వేరే మార్గం షార్ట్ కట్లు ప్రియులారా లేదు. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం మనం సమయం గడుపుదాం. 2 పేతురు ప్రియులారా 2 పేతురు మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 పేతురు మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం 9వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డి వాడును దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున్న మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి దీర్ఘదృష్టి గురించి రాయబడింది, అలాగే నిత్య రాజ్యం గురించి రాయబడింది. దీర్ఘదృష్టి కలిగిన వారు ఉండాలి. కాబట్టి చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మనం ఉన్నారేమో. ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి బ్రతకడం అంటే అది దృష్టిలో వస్తాయి అనమాట. చిన్న ఇదనమాట, చిన్న గోల్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే 800 crores కంటే ఎక్కువ ప్రజలు భూమిలో ఉన్నారనమాట. దానిలో మీ కొరకు పెళ్లి కాలేని వారు సాటిన సహారి అంటే దానిలో దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టామన్నమాట. దాని గురించి బాధపడవసరం లేదు. ఇప్పుడు పెళ్లి అయిన వారు మీకు అనుగ్రహించిన అసాటిన సహరి ఎవరైనా పార్ట్నర్, దాన్ని బట్టి మీరు దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి మీ భర్తని బట్టి మీరు దేవుని స్తుతించుకోవాలి. దేవుడు మీకు అనుగ్రహించిన మీ భార్యని బట్టి దేవుని స్తుతించుకోవాలి. ఎంతమంది స్తుతిస్తున్నారు? కొందరు సోదరు, కొందరు బాధపడతారేమో, కొందరు నవ్వుతారేమో. సరే, ఏదైనా కూడా ప్రియులరా మీకు దేవుడు ఇచ్చిన భర్తని బట్టి మీరు స్తుతించుకోవాలి. మీకు ఇచ్చిన భార్యని బట్టి దేవుని స్తుతించుకోవాలి. మీకు తండ్రి దేవుడు ఇచ్చిన మీకు అనుగ్రహించిన తండ్రిని బట్టి దేవుని స్తుతించుకోవాలి. తల్లిని బట్టి దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా మంచి డబ్బు, ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నవారు అని కాదు, దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. కాబట్టి మీకు ఇచ్చిన తండ్రి, మీకు ఇచ్చిన తల్లిని బట్టి దేవుని స్తుతించుకోవాలి. మీకు ఇచ్చిన భర్తని బట్టి, మీ వారిని బట్టి దేవుని స్తుతించుకోవాలి. మీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవుని స్తుతించుకోవాలి. అలాగే ప్రియులరా, కాబట్టి ప్రియులరా భూమిలో మనం ఇల్లు కట్టే విషయం కానీ భూమిలో ఉన్న ఎన్నో విషయాలు ఉంది. కాబట్టి దేని గురించి దేశ ప్రజలు మీరు బాధపడాల్సిన, టెన్షన్ తో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాను. యేసుక్రీస్తుతో పాటు కలిసి బ్రతికిన చాలు, అదంతా మనకు ఆడవుతుంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులరా ప్రెసెంట్ ప్రియులరా మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలె వాక్యం ద్వారా మనం బలపరచుకోవాలి, అనుదినం బలపరచుకోవాలి అనమాట. అనుదినం అది బెల్లములు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మరి ఎంతగా మీరు వాక్యం తిననగలది, ప్రార్థన చేసిన కొలది, ప్రభుల్లో ప్రభు యేసుక్రీస్తును ఆరాధించిన కొలది, పరిశుద్ధులతో ఆమె అభిషక్తిలో దేవుని బిడ్డలతో సమయం గడుపుతున్న, ప్రార్థనలో ఆరాధన వాక్యంలో సమయం గడుపుతున్న కొలది తప్పకుండా ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ స్ట్రెంగ్త్ అనుదినం ఇంక్రీస్ అవుతున్న కొలది ఇప్పుడున్న సమస్యలు మీ కాలు కిందకి వచ్చేస్తాయి అనమాట. అంటే ఆ సమస్యలను ఓవర్కమ్ చేసుకొని, లేదంటే దాన్ని మీద మీరు బ్రతుకుతాయి అనమాట. సమస్యలు మీ మీద కాదు, సమస్యలను ఓవర్కమ్ చేసుకొని మీరు బ్రతుకుతాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది తప్పకుండా అదే జరుగుతాయి అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా ఇప్పుడున్న బ్రతుకులో మన ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం బలపరుస్తున్నవాడు దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఇన్నర్ మ్యాన్ అనుదినం బలం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇంక్రీస్ అవుతుంది, అనుదినం ఇంక్రీస్ అవుతుంది, అది కంటిన్యూ జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో భూమిలో ప్రజలంతా కాలం అలాగే సమయం గడపాలి, దేవునితో సమయం గడపాలి. వాక్య ధ్యానంలో వాక్యం తినాలి, పరిశుద్ధాత్మను పానం చేసుకోవాలి. అనుదినం వాక్యం తినాలి, అనుదినం పానం చేసుకోవాలి. ఒకరోజు కాదు, కొందరు ఒకరోజు తిన్నవారు ఉండవచ్చు, కానీ ప్రియులారా మన అనుదినం తినాలి. దేవునికి స్తోత్రం. అనుదినం అది కూడా ప్రియులారా ఎంతసేపు తినాలి అని అది మీ ఇష్టం అనమాట. మీరు పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి. కానీ కొన్ని బాధ్యత మనకు ఉండొచ్చు. భర్తగా కొన్ని బాధ మీకు ఉండొచ్చు, భార్యగా కొన్ని బాధ మీకు ఉండొచ్చు, తల్లిదండ్రులుగా మీకు కొన్ని బాధ ఉండొచ్చు, పిల్లలుగా మీకు కొన్ని బాధ ఉండొచ్చు. కాబట్టి కొన్ని బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. అది చూసుకొని దానితో పాటు మనం
వాక్యం పూజించుకోవాలి, పరిశుద్ధాత్మని పానం చేసుకొని ప్రియులారా ముందుకు వెళ్ళాలి అనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడడం చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడాలి. నిత్య రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ మనం పొందుకొని ముందుకు వెళ్ళాలి. శాశ్వత రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది మనకు మాత్రం కాదు, మన పిల్లలకు కూడా దేవుడు ఇస్తాడు అనమాట. అబ్రహాములో మనం అది చూడవచ్చు. అబ్రహాంకు మాత్రం కాదు, అబ్రహాంకు దేవుడు ఇటర్నల్ అంటే నిత్య రాజ్యం గురించి, శాశ్వత రాజ్యం గురించి ప్రత్యక్ష దేవుడు ఇచ్చారు. అలాగే ఇస్సాకు కూడా దేవుడు ఇచ్చామన్నమాట. తర్వాత యాకోబు కూడా దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి దేవుడు పిలుపు ఉందన్న ప్రియులారా మనలో ఆగేది కాదనమాట. అంటే దేవుడు కోరుతుంది, దేవుడు మనం పిలిచాము, దేవుడు మనకి ఇచ్చిన విషన్ లేదంటే దేవుడు ఇచ్చిన ప్రియుల నిత్య రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ మన పిల్లలు కూడా నేర్పించాలన్నమాట. మీ యొక్క పిల్లలు కూడా నేర్పించాలి. మీ దగ్గర ఉన్న వారికి మీరు నేర్పించాలి, ఇది ఉంది అని నేర్పించాలి. ఎందుకంటే ఇది సత్యం అనమాట, అసత్యం కాదు, ఇది సత్యం అనమాట, నేర్పించాలి. ఇప్పుడు నిత్య రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ అధికంగా ప్రియులారా మనకు అది పొందాలి, దానిలో ఎదగాలి. దానితో పాటు ఇన్నర్ మ్యాన్ కూడా బలపరచబడాలి అనమాట. దానితో పాటు ప్రాణం కూడా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు నిత్య రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ పరిశుద్ధాత్మదుడు అధికంగా అనుగ్రహించినాక, ఆత్మవంశ పరిశుద్ధాత్మదుడు అధికంగా బలపరిచినాక, ప్రాణములో దేవుడు పరిశుద్ధపరిచినాక, కాబట్టి ప్రాణములో లోతైన గాయాలు దేవుడు స్వస్థపరిచినాక, కాబట్టి ప్రాణం దేవుడు స్వస్థపరుస్తాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. ప్రాణం పూర్తి దేవుడు స్వస్థపరుస్తాడు, అది దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ప్రాణం అందరూ స్వస్థపరుస్తాడు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రియులారా మనం ఏమవుతుంది? ఇప్పుడున్న బ్రతుకు ప్రియులారా, కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రం మనం బ్రతకలేదనమాట. మన మనసు దాని మీదే మాత్రం పెట్టలేదు. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదగుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదేనే గాని భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోనకుడి. ఏలైనా ఎందుకంటే ఏలైనగా మీరు మృతి పొందుతారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రదేశమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ అందు ప్రదేశపరచబడుతారు. దీనికి స్తోత్రం. అంటే బైబిల్ మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. మనకి ఇష్టపడలేదని అంటే దానికి అర్థం ప్రియులారా, అర్థం ఏంటిదంటే ఈ భూ సంబంధాన్ని విషయాలు టెంపరరీ అనమాట. ఇది ఎల్లప్పుడూ లేదు. ఇప్పుడు దేవుడు నిత్యుడైన దేవుడు ఎల్లప్పుడు ఉన్నాడు. కాబట్టి భూమిలో మన పరదు కూడా కొన్ని రోజులు మాత్రమే. కొన్ని రోజులు అంటే మీరు తప్పు పెట్టకండి, 70 సంవత్సరాలు కావచ్చు, లేదా 80 కావచ్చు, లేదా 100. సోదరు కాబట్టి అంతే. తర్వాత కాబట్టి దానికి అర్థం ఏంటంటే తర్వాత ఉన్న జీవితం ఉంది అనమాట. కాబట్టి క్రీస్తును నిద్రించిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత జీవగల దేవునితో నిత్యమైన జీవితం అంటే దేవునితో ఉన్న జీవితం తర్వాత కూడా ఉంది అనమాట. తర్వాత కూడా ఉంది. ఇప్పుడు దాని కొరకు ఇప్పుడు మీరు నేను సిద్ధపడవచ్చు అనమాట. ఇప్పుడు నిత్య రాజ్యం కూర్చున్న, శాశ్వత రాజ్యం కూర్చున్న రిలేషన్ ఇప్పుడు మన ఈ వయసులో మనం గ్రహించుకున్న వారిగా ఉండే నిత్య రాజ్యం వరకు, శాశ్వత రాజ్యం వరకు ఇప్పుడే మనం సిద్ధపడవచ్చు అనమాట. ఇప్పుడే మనం కాబట్టి నిత్య రాజ్యం గురించి ప్రియులారా, శాశ్వత రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ మనకు వచ్చినప్పుడు మనలో మన ఆలోచనలు, మాటలు, క్రియల్లో చాలా మార్పు వస్తాయి అనమాట. మన దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మలో ఆధారపడుతాయి అనమాట. మన పరిశుద్ధంగా బ్రతుకుతుంది, మన ఇష్టానుసారంగా బ్రతకలేదు. ఎందుకంటే మనకు తెలుసు, నేను కొన్ని రోజులు మాత్రం ఈ భూమిలో ఉన్న బ్రతుకు, తర్వాత నేను యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాలి, పరిశుద్ధం దేవునితో బ్రతకాలి. కాబట్టి ఇప్పుడే నేను సిద్ధపడాలి. ఇప్పుడే ప్రియులారా ఆ జ్ఞానం మనం పొందిన వారు ఉండే మనకు చాలా మేలు అనమాట. కాబట్టి ఇప్పుడే మనం మన ఆలోచన, మాటలు, క్రియలు అందు కూడా ఇటర్నిటీ ప్రియుల రెవల్యూషన్ లో మన ఈ భూమిలో బ్రతకాలి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం బ్రతుకు ఎలాగ బ్రతకాలి? పరిశుద్ధాత్మ సహాయం వలన నేను నిత్య రాజ్యంలో ఉండాల్సిన వ్యక్తి, యేసుక్రీస్తు రాకడ ఎత్తబడే గుండెలో నేను ఉండాలి. ఆ దేవునితో నేను నిత్యం బ్రతకాలి. కాబట్టి నేను ఇప్పుడున్న బ్రతుకు చాలా ప్రాముఖ్యమనమాట. ఇప్పుడు మనం ఎలాగే బ్రతుకుతున్నాం? ఇప్పుడు నిత్యరాజ్యం గురించిన రిలేషన్ ప్రియులారా వస్తున్న కొలది మన మాటలు, క్రియలు వాక్యానుసరంగా పరిశుద్ధాత్మతో కలిసి అలాగే దేవుని చిత్తానుసరంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు భూమిలో జయ జీవితం, భూమిలో బ్రతుకుతున్నప్పుడు జయం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, దీర్ఘాయుష్ ఉంది. భూమిలో కూడా ఒక ఆశీర్వాదం అని తప్పకుండా అనుభవిస్తుంది. భూమిలో బ్రతికినంత కాలం
సంతోషంతో బ్రతుకుతాయి అనమాట. నిరాశ తొలగిపోతాయి అనమాట, బాధ తొలగిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనతో ఉన్నాడు, సత్యమే. ఇప్పుడు ఆ దేవునిలో ఆనందించుకొని బ్రతకాలన్నమాట. దేవునిలో ఆ సమాధానం, సంతోషం, నెమ్మది మనం అనుభవించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుని కంటే కొన్ని విషయాలు మన మనసులో గొప్పదిగా రావచ్చు. కొన్నిసారి డబ్బు కావచ్చు, లేదా ఆస్తిపాస్తులు కావచ్చు, మనుషులు కావచ్చు, కొన్నిసారి మన మనసులో దేవుని కంటే. కాబట్టి దేవుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుని కంటే గొప్పది ఏది ఉండవద్దు అనమాట. మన మనసులో దేవుడే ఉండాలన్నమాట. కనుక వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దేవుడు అనుగ్రహించినాక దేవుని కంటే శ్రేష్టం అనేది ఏదీ లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ గ్రేపు ప్రియులారా మనం ఇంగ్రెస్ ఉన్నాక అప్పుడు బాధలు తొలగిపోతాయి, బాధలు ఏమైపోతాయి అనమాట, తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది బ్రతినంతకాలం ప్రభువునందు ఆనందించుకొని ప్రియులారా జయ జీవితం ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించినాక ఆల్రెడీ జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాడు. యేసుక్రీస్తులో మనం ద్వారా సాతాను ఓడించాం. అలాగే అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వేసేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు నాలో మేలు ఎదుగునాక వాక్యం మనం తిన్న కొలది, పరిశుద్ధాత్మతో నింపబడిన కొలది, తిన్నర్ మ్యాన్ బలపరచబడిన కొలది క్రిస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. అందుకొరకే పౌలు చెప్తున్నాం అనమాట, నేను ఇంకా బ్రతకడం లేదు, నేను కాదు, క్రిస్తు నా ద్వారా బ్రతుకుతున్నాం. ఇప్పుడు క్రిస్తు నా ద్వారా, మన అందరి ద్వారా క్రిస్తు బ్రతికినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మ వలన మన నుండి రిలీజ్ అవ్వడం తప్పకుండా జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ వరాలు కూడా ఆపరేట్ చేసిన వ్యక్తిగా మీరు మనం మార్చబడతాయి అనమాట. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఫలం వరాలతో దేవుడు తప్పకుండా దేవుడు నింపునాక ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా బ్రతుకుదాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. యేసుక్రీస్తు ప్రియులారా సజీవుడైన దేవుడు, మన అవసరాలు ఎరిగిన దేవుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు గొప్పది ప్రియులారా దీర్ఘ దృష్టిలో మనం చూసినట్లయితే గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు అక్కడలో ఎత్తపడాలి. నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, నూతన ఆకాశం, నూతన భూమి, అది నిత్యమైనదన్నమాట. కానీ ఇప్పుడున్న భూమి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడింది, అది తీసివేయబడుతుంది. అందుకొరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీ మనసు భూసంబంధమైన విషయం మాత్రం పెట్టవద్దు అనమాట. ఎందుకంటే ఇదే తీసివేయబడుతుంది. ఇది దేని మీద మాత్రం ఫోకస్ చేసుకొని ఉంటే మీరు తప్పకుండా బాధ వస్తుంది. కాబట్టి ప్రియులారా మనం రెవల్యూషన్ ముందుకోవాలి, వాక్యం సత్యాలు ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేది దేవుడు అనమాట. నాతో మీతో ఎల్లప్పుడూ ఉండేది దేవుడు. ఇక దేవుని సంఘం, ఎత్తపడిన సంఘం కూడా నిత్యం దేవునితో పాటు ప్రియులారా దేవునితో పాటు బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇలాగే గతకాలంలో ఎవరైతే దేవునితో కలిసి పాత నిబంధన భక్తులు కానీ ఎవరైతే దేవునితో కలిసి బ్రతైన వారు కూడా ప్రియులారా వారు కూడా దేవునితో పరలోకమల్లి వారు కూడా వస్తారని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ దేవునితో కలిసి బ్రతైన వారందరూ దేవునితో పాటు ఎల్లప్పుడూ బ్రతుకుతాయి అనమాట. అది దేవుని సిద్ధం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మన దేవుని తెలుసుకోవడం మంచిది. ఈ కాలంలో మరి రక్షణ పొందలేని వారు రక్షణ పొందడం మంచిది. ఈ కాలంలో మన రక్షణలో ఎదగాలి. ఈ కాలంలో పరిశుద్ధాత్మతో కలిసి మనం నమ్మకంగా ఉండాలి అనమాట. ఇప్పుడు శ్రేష్టం అనేది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇస్తాడని కాదు, ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. శ్రేష్టం అన్నది గొప్పది ప్రియులరా. మనం చాలా కోరికలు మనకు ఉండవచ్చు, దానికంటే మించినది ప్రియులరా దేవుడు, తండ్రి దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తాడు. తండ్రి దేవుడు క్రిస్తువును మనకు ఇచ్చేస్తామన్నమాట. క్రిస్తువు కంటే గొప్పది ఏముంది ప్రియులరా? క్రిస్తువులో తండ్రి కూడా ఉన్నామన్నమాట. నేను తండ్రి ఒకటేని ప్రభు చెప్పామన్నమాట. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇప్పుడు ఆ త్రియేక దేవుడిని సువార్త రక్షణ పొందిన మీరు నేను కలిగి ఉన్నామన్నమాట. దేవుని కలిగి ఉన్నామన్నమాట. క్రిస్తువుని మనం కలిగి ఉన్నామన్నమాట. మహిమ పూర్ణమైన క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగి ఉన్నాం. అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం, మీరు దేవుని యొక్క మందిరం అన్నమాట. హల్లెలూయా. దేవుడు నివాస చేస్తున్నాడు, మీరు దేవుని మందిరం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప ధన్యదని మనం గ్రహించుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని ఆరాధించుకోవాలి. ఇంత గొప్ప దేవుడు, ఆకాశం, భూమి, సముద్రం, విశ్వం, యూనివర్స్ అందసటిన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో మనలో వచ్చి నివాస చేయడం మాత్రం కాదు, నిన్ను మనల్ని కూడా దేవుని కుమారుడు
దేవుని కుమార్తెగా, సేమ్ దేవుని కుమార్తె దేవుడు మార్చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మీరు దేవుని కుమారుడు, మీరు దేవుని కుమార్తె. ఎంత గొప్పది! దేవుని కుమారుడు అంటే మామూలు విషయం కాదు. దేవుని కుమార్తె అంటే దానికి అర్థం వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాం, పుట్టామన్నమాట. ఇప్పుడు ఈ రెండు బర్త్ గురించి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. న్యాచురల్ బర్త్ గురించి మనం చూడవచ్చు, న్యాచురల్ బర్త్, సూపర్ న్యాచురల్ బర్త్. కాబట్టి ప్రియులారా మనం న్యాచురల్ బర్త్ ఉంది, సూపర్ న్యాచురల్ బర్త్ ఉంది. కాబట్టి రక్షణ పొందలేని వారు మామూలు బర్త్, న్యాచురల్ బర్త్. కానీ రక్షణ పొందిన మనకు సూపర్ న్యాచురల్ బర్త్, అంటే వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన దేవుడు నిన్ను కన్నామన్నమాట. కాబట్టి బైబిల్ నేర్పిస్తుంది ప్రియులారా, యోహాను సువార్త 1:12 ప్రకారం మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. మన ఎవరు దేవుని పిల్లలుగా మనం అంటే దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అనమాట మనం. అలాగే ఎంత గొప్ప స్థాయి. కాబట్టి అదే కుమారుడు కుమార్తె ఎక్కడ ఉన్నాం? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన చదివిన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా రాయబడి ఉంది, యేసుక్రీస్తుతో పాటు దేవుడు లేపి మనల్ని పరలోకములో మన ఆత్మ లేదంటే మనం కూర్చుండబెట్టేను అని రాయబడింది. కాబట్టి మన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగిలేచి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నామన్నమాట. కాబట్టి తండ్రి కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి అదే యేసుక్రీస్తులో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్పిరిచువల్ గా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అదే క్రీస్తు మనలో ఉన్నాడు, అదే క్రీస్తులో మనం ఉన్నామన్నమాట. కాబట్టి క్రీస్తులో ఉన్నామంటే మనం 100% సేఫ్టీలో ఉన్నామన్నమాట. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తువును కలిగి ఉండడమే గొప్ప ఆనందం. క్రీస్తువులు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. కాబట్టి ప్రియులారా మనం ఆనందిస్తున్నామా లేదన్నా మనం బాధతో ఉన్నామా? తల్లిదండ్రుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన తర్వాత కూడా మనం ఎలా ఉన్నామా అనే పరిస్థితి. మనం ఇంకా బాధతో ఉన్నామా? ఇంకా చిన్న చిన్న గోల్స్ లేదంటే చిన్న చిన్న ఆశీర్వాదాలు దొరకలేదు అని ప్రియులారా మనం బాధపడుతున్నామా? లేదంటే తండ్రి దేవుడు గొప్ప క్రీస్తును నాకు అనుగ్రహించిన కాబట్టి, గొప్ప క్రీస్తు నాలో వచ్చిన కాబట్టి క్రీస్తుతో కలిసి మీరు ఆనందించే వ్యక్తిగా మీరు ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొందరి మాటలను బట్టి మనం చూసినట్లయితే కొందరు మాట్లాడుతున్నప్పుడు మనకు గొప్పది ఇంకా ఏదో మనకు దొరకలేనట్టు కొందరు మాట్లాడతారేమో. కొందరు మాట్లాడుతున్నప్పుడు కొందరు ప్రజలు వచ్చి మన దగ్గర అప్పు మీకు స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనకు దొరకలేని కొన్ని విషయాలు చిన్న చిన్న కొన్ని విషయాలు వచ్చి మన దగ్గర వచ్చి మాట్లాడతారేమో. అది మీకు ఇంకా కాలేదా, అది ఇంకా మీరు పొందలేదా, ఇలాంటి కొన్ని మాటలు చెప్పి అది విన్నప్పుడు మనకు కొన్నిసారి బాధ వస్తే కొన్నిసారి బాధ రాదేమో. ఇక్కడ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేస్తామన్నాడు. గొప్పది దేవుడు ప్రారంభంలో ఇచ్చేస్తామన్నమాట. సువార్త నిదర్శన పొందినప్పుడే మహిమా నిదర్శన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. జీవంగల దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దానికంటే గొప్పది ఇంకా ఏది లేదు అని మనం గ్రహించిన వారు ఉండే కొన్ని చిన్న విషయాలు ప్రియులారా ఎవరైనా చెప్పినప్పుడు నీకు అది జరగలేదా లేదంటే నీవు అది పొందలేదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు బాధ రాదనమాట. లేదంటే బాధ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారు చెప్తున్నది గొప్పదని మీరు అనుకొని బాధ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భూమి సంబంధమైన విషయం ఏదైనా ఒకవేళ కొన్ని విషయాలు మీకు అది ఇంకా మీరు పొందలేని స్థాయిలో ఉన్నారేమో లేదంటే అది, కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గొప్పది తండ్రి దేవుడు నాకు అనుగ్రహించాను. అదే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు. 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 8వ అధ్యాయము ప్రియులారా 32వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. స్తోత్రం హల్లెలూయా. తన సొంత కుమారుని అనుగ్రహించుడు. చూడండి, సొంత కుమారుడు అంటే మామూలు విషయం కాదు. తన దేవుని కుమారుడు యేసుక్రీస్తు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు అంటే ఇచ్చేస్తామన్నమాట. వెనుక తీయగా మనకందరి కొరకు అనమాట. అందరి కొరకు తండ్రి దేవుడు ఆయనను ఇచ్చేసామన్నమాట. అభయించిన వాడు తండ్రి. చూడండి, తండ్రి హృదయం చూడండి. తండ్రి హృదయం ప్రేమపూర్ణుడు, ఇచ్చేదేవుడు అనమాట, ఇచ్చేదేవుడు. కాబట్టి తండ్రి ప్రియులరా తన ప్రేమ వ్యక్తపరిచిన కుమారుని ఇచ్చేసామన్నమాట. అభయించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు, తప్పకుండా ఇస్తాడు.
భూసంబంధమైన చిన్న చిన్న ఆశీర్వాదాలు ఉంది కదా, తండ్రి దేవుడు తప్పకుండా యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఇచ్చిన కాబట్టి ఇస్తాడు. కానీ మనమే కొన్నిది వద్దేమో అని మనం చెప్పి ఉండొచ్చు చాలాసారి. దాని విలువ తెలియకుండా మనం అలాగే చెప్పి ఉండవచ్చు, లేదంటే మనకు నచ్చలేదేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి శ్రేష్టమైనది ఆల్రెడీ మనకు వచ్చేసామన్నమాట. అది యేసుక్రీస్తు అనమాట. నజరుడైన యేసుక్రీస్తు, మహిమ శరీరం కలిగిన క్రీస్తు అనమాట. పరిశుద్ధాత్మ వలన దేవుడు ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి దేని మీద ప్రియులరా మనం ధ్యానం పెట్టాలి. ఈ క్రీస్తుని మనం ధ్యానించుకోవాలి, నిరంతరం ధ్యానించుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో ఏదైతే మనం ధ్యానిస్తున్నామో దానికి ప్రియులరా మనం ప్రభావం ఉంది అనమాట. మన జీవితంలో చాలా ప్రభావం ఉంది. కాబట్టి ఏ మాటలు అయితే మనం వింటున్నారో, ఏ విషయం అయితే మనం ధ్యానిస్తున్నారో, ఇది రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మనం వింటున్నారో, ఏదైతే మనం ధ్యానిస్తున్నారో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వింటున్న విషయాలు అది మనలో ప్రభావం చేస్తాయి అనమాట. ప్రభావం చేస్తుంది. తెలిసి కానీ తెలియక అనేది ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. ప్రభావం చేస్తే అందువరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని మాటలు మనం వినడం మంచిది. దేవుని మాటలు మనం వినడం, ధ్యానించుకోవడం మంచిది. యేసుక్రీస్తును ధ్యానించుకోవడం ఇంకా మంచిది అనమాట. పునరుద్ధరణైన యేసుక్రీస్తును మనం నిరంతరం ధ్యానించుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ నింపబడిన మనం నా మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కూడా ఉన్నామని ధ్యానించుకోవాలి. నాలో ఉన్నాడు, నా మీద కూడా దేవుడు ఉన్నాడు అంటే హోలీ స్పిరిట్ నింపబడినప్పుడు అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ అనమాట, దేవుడు స్పిరిట్ అనమాట. చూడండి, నింపవచ్చు అనమాట. లోపల మాత్రం కాదు, టోటల్ స్పిరిట్, సోల్, బాడీ అందు కూడా నింపవచ్చు. అందువరకు ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనం చూసినదే అదే మాట పలుకుతున్నాం అనమాట. లూకాసు వార్త 4:18-19 ప్రియులారా మనం చదవచ్చు. యేసుక్రీస్తు లేచి నిలబడి యెషయా గ్రంథం చదివినప్పుడు అదే చదివాం. నా మీదే దేవుని యొక్క అభిషేకం ఉంది అంటే నా మీదే దేవుని యొక్క ఆత్మ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన మీదకి కూడా వచ్చాక దాన్ని ఎమోట్ చేసి ఇప్పుడు విశ్వాసంతో అయినా మనం పలుకోవచ్చు, తప్పు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ వలన మన లోపల మాత్రం కాదు, ప్రాణం మాత్రం కాదు, శరీరం టోటల్ గా కవర్ చేస్తాయి అనమాట. టోటల్ గా తన ప్రెసెన్స్ తో దేవుడు నింపి నిన్ను ఈ భూమిలో, ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో కాపాడతారనమాట. దేవుడు కాపాడే దేవుడు అనమాట. దేవుడు కాపాడుతుంది. దేవుడు తన ప్రెసెన్స్ తో నింపి, ప్రెసెన్స్ అంటే దేవుడు అనమాట. అది హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ అంటే దేవుడు అనమాట. దేవుడు తన సన్నిధితో, తన మహిమతో నిన్ను నింపి ప్రియులరా ప్రియులరా కాపాడుతాయి. దాని గురించి ప్రియులరా మనం చూడవచ్చు. కీర్తనలు కూడా మనం చూడవచ్చు. 91 కీర్తనలో ప్రియులరా మనం అదే మాటలు రాయబడినట్టు ప్రియులరా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మతో ప్రియులరా మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో క్రిస్తుని కలిగిన మనం పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు అదే జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నట్లయితే కీర్తనలు ప్రియులరా మనం చూస్తున్నట్లయితే 91 కీర్తనములో ప్రియులరా మనం మొదటి వదనములో ఇలాగ రాయబడింది, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. చూడండి, విశ్రమ అక్కడ ఉంది అనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన వారిని బట్టి స్తోత్రం. రక్షణ పొందిన వారందరూ పరిశుద్ధాత్మను కలిగిన వారు. ఇంకా పరిశుద్ధాత్మ నింపదల కూడా చాలా ప్రాముఖ్యం. అది యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పామన్నారు. అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కూడా శిష్యులతో ప్రత్యేకంగా చెప్పామన్నమాట, పర్టికులర్ గా చెప్పామన్నమాట. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళాలి, అప్పుడు దాకా అక్కడ ఉండాలి అని చెప్పారు. కాబట్టి కొన్ని రోజుల్లో తండ్రి పంపిస్తాడు అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు మాటను బట్టి వారు వేచి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అందరిని నింపినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మొదటిగా మన పెద్దకోస పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారు నింపబడాము. అదే మొదటి సంఘం, అదే యేసుక్రీస్తు సంఘం. యేసుక్రీస్తు సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు అన్నమాట. యేసుక్రీస్తు సంఘం అంటే సువార్త విని యేసు రక్తం ద్వారా కడుగుబడి యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసించి సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు అని ప్రియుల హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, యేసయ్య ప్రభు అని ఒప్పుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు, వాక్యంతో పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమతో నింపబడిన గుంపు ప్రియుల అదే దేవుని యొక్క జీవగల దేవుని యొక్క సంఘం అని ప్రియుల సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చర్చ్ బిల్డింగ్ కాదు సంఘం. చర్చ్ బిల్డింగ్ మనకు అవసరం అనమాట. అవసరం ఎందుకంటే వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, రకరకాల వాతావరణం. దాన్ని మన సెట్ కొరకు చర్చ్ బిల్డింగ్ చిన్నది కానీ పెద్ద కానీ ఎంత పెద్దగా ఎంత బ్యూటిఫుల్ గా కట్టడం తప్పు కాదు. కాబట్టి
దేవునికి స్తోత్రం. కాబట్టి మనమే జీవం గల దేవుని ఒక మందిరం అనే సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ కంటే మీరు ఇంపార్టెంట్ వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. చర్చ్ బిల్డింగ్ కంటే మీరు ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ మీన్ యువర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. చర్చ్ బిల్డింగ్ చూసినట్లయితే మనం చూసినట్లయితే అది రాళ్లతో కానీ ఇంకా ఐరన్తో కానీ రకరకాల వస్తువులతో అది మనుషులు మేడ్ చేస్తున్నారు అనమాట. కానీ నిన్ను ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు నిర్మించామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మనల్ని నివాస చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అంటే విశ్రమం ఉంది. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి ఉండే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాక్యంతో నింపబడుతున్న కొలది బాధలు తొలగిపోతాయి అనమాట. మహోన్నతిని చాటున నివసించువాడే. ఇప్పుడు సువార్తను దర్శన పొందిన మనం అందరం ఆ స్థాయిలో మన అనుదినం ఉన్నామన్నమాట. భూమిలో బ్రతుకు అలాగనమాట. భూమిలో బ్రతినంత కాలం మహోన్నతిని చాటున నివసించువాడే వారుగా మనం ఉన్నామన్నమాట. సర్వశక్తిని నీడను మనం అనుభవించుకొని ఈ ప్రయాణం ముందుకు వెళుతున్నాం. ఈ ప్రయాణం అలా మనం ముందుకు ఉండాలి. అదే చేయమన్నమాట. ఇస్రాయేలు ప్రజలు ప్రియులారా మనం చూడవచ్చు. వారి ప్రయాణంలో దేవుడు వారికి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నా కాబట్టి దేవుడు కాపుదల ఉంది. ఫరో గాని వారి సైన్యం గాని ఏమీ చేయలేదన్నమాట. కారణం ప్రియులారా, ఇస్రాయేలు ప్రజలు గొప్పవారమని కాదు, కానీ వారి యొక్క సొంత బలాన్ని బట్టి కాదు, కానీ సొంత శక్తి సొంత బుద్ధిని బట్టి కాదు. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు కాపాడారు. కాబట్టి ఈ ప్రయాణంలో ప్రియులారా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను కాపాడుతాడు. మనలో ఉన్న యేసే మనల్ని కాపాడుతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మదుడు మనల్ని కాపాడుతాయి. అందుకొరకు మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో కొలుసు ఉండాలి. అంతే. దేవుని చిత్తానుసరంగా బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరమని పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆనందిస్తాయి అనమాట. జీవం గల దేవుడు ఆనందిస్తుంది. కాబట్టి తండ్రి హృదయం సంతోషపెట్టే వారుగా మనం ఉండాలి అన్నమాట. అది మంచిది. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా మనం అనుభవించడానికి ప్రాముఖ్యమైన విషయం ఈ తండ్రి హృదయం మనం సంతోషపెట్టేది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జ్ఞానం కలిగిన పిల్లలు ఏం చేస్తారు? తండ్రిను సంతోషపెడతారు. తండ్రి నువ్వు సంతోషపెట్టాలి. పరలోక తండ్రిను తప్పకుండా సంతోషపెట్టాలి. ఫిజికల్ మీ తల్లి అందరిని కూడా మీరు సంతోషపెట్టాలి. అంటే దేవుని చిత్తానుసారంగా వారిని గౌరవించుకొని వారికి అందరిని మేలు చేసినప్పుడు, డాడీ మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాము, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నా కొరకు చాలా కష్టపడారు, చాలా ప్రయాసం చేశారు, నన్ను ఇంత స్థాయికు నన్ను నడిపించామని న్యాచురల్ అంటే మీ ఫిజికల్ తండ్రితో కూడా చెప్పినప్పుడు కూడా ఆయన ఎంతో ఆనందిస్తారు. ఎప్పుడైనా మీరు చెప్పారా? చెప్పాలి. అలా చెప్పాలి అనమాట. మీ తల్లితో చెప్పాలి, మీరు కూడా నాకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఉండవచ్చు, ఎంతో ప్రయాసం చేసి ఉండవచ్చు ఇంత స్థాయికు తీసుకొని రావడానికి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుడిని మనం గ్రహించినప్పుడు ఫిజికల్ తల్లిదండ్రులను మనం మర్చిపోలేదు. ఫిజికల్ ప్రియులారా, మనం మీ యొక్క భర్తను లేదంటే మీ యొక్క భార్యను, మీ పిల్లలను కూడా ప్రియులారా మంచిగా చూస్తారు. నిజంగా పరలోక తండ్రి జీవం కలిగిన దేవుడు ప్రేమ. మన పాట పాడినట్టు ప్రేమ అనమాట. దేవుడు ప్రేమ కలిగిన ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు తప్పకుండా అలాంటి వ్యక్తులు తక్కువ కాదు, ఎక్కువనే మీ తల్లిదండ్రులను లేదంటే మీ భర్తను, మీ భార్యను లేదంటే మీ వారిను ప్రేమించే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వాడతారు. దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆమె ప్రేమ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఫలం, ఫ్రూట్, ప్రేమ, లవ్. పరిశుద్ధాత్మ తింపబడిన వ్యక్తి తప్పకుండా ప్రేమిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవునితో ఎవరైతే సమయం గడుపుతారో వారు మీ నుండి దూరం అయిపోతాయని దయచేసి అనుకోకండి. వారు ప్రేమించినట్టు ఇంకా ఎవరు ప్రేమించలేదు. వారు సహాయం చేస్తున్నారు. ఎవరైతే జీవగల దేవుని సమయం గడుపుతారో వారు ప్రియులరా సహాయం చేసినట్టు వేరే వారు చేయలేరు. కాబట్టి అందుకొరకు అపోస్తలుడైన పౌలు గురించి మనం చూడవచ్చు, నేను మీ అందరికంటే ఎక్కువ నేను పని చేస్తే కష్టపడి. అంటే కారణం ఏంటిది? దేవుని ప్రేమ, దేవుని కృప అనమాట, దేవుని శక్తి అనమాట. దేవ జ్ఞానంతో నింపబడిన వారు ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొద్ది వారు ఎక్కువ ఫలిస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ ఆగిపోతాయి అనమాట. నా భర్త నన్ను ప్రేమించడం లేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదు, అలాగే నా కుమార్తె నన్ను ప్రేమించడం లేదు, ఇలాంటి మాటలు ఆగిపోతాయి. క్రిస్తువులు మనం ఎదుగుతున్నప్పుడు ప్రేమ మన ఆత్మ నుండి తప్పకుండా ప్రవేశిస్తుంది. కాబట్టి మీ ప్రేమ మీ ఆత్మ నుండి రిలీజ్ అవునాక. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, లవ్ నెవర్ ఫెయిల్స్. 1 కొరింథీయులు 13వ అధ్యాయం, లవ్ నెవర్ ఫెయిల్స్. దేవుని ప్రేమ ఎన్నడూ అది అపజయం లేదనమాట, ఫెయిల్ కాదు.
ఇప్పుడు దేవుని మన ప్రేమ ఫెయిల్ అవుతుంది, మన ప్రేమ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమ పూర్ణాన్ని క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నవాటి దేవునికి స్తోత్రం. ఆ ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కుమ్మరించిన మనం స్తుతించాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమతో మనల్ని కుమ్మరించాడు. కాబట్టి ప్రేమతో నింపబడి, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి ప్రేమ ఛానల్ గా మనం ఉండాలన్నమాట. సమాధానం దానికి ఛానల్ గా మీరు ఉండినాక మీన్ ఆనందం నది మీ ఆత్మ నుండి ప్రవేశించినాక ఇప్పుడు ఏమవుతుంది, మీ ఎండలో ఉన్నవారు పరలోకం అనుభవిస్తుంది. ఆనందం పరలోకంలో ఉన్న మెయిన్ పార్ట్ అనమాట. ప్రేమ, సమాధానం ఇంగ్రేస్తాను. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియుల నమ్మకం ఉంటే ఇది అనుదినం ఇంగ్రేస్ అవుతాయి. ఇన్నది మన పరిశుద్ధాత్మ వలన అనుదినం ప్రియులరా బలపరచబడుతున్న కొద్ది ఇది ఇంగ్రేస్ అవుతాయి అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంగ్రేస్ అవుతున్న కొద్ది పరిశుద్ధాన్ని ఆత్మ నుండి ఇంగ్రేస్ అవుతుంది, తప్పకుండా ఇంగ్రేస్ అవుతాయి, మహిమలో ఇంగ్రేస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రతిరోజు అనమాట, ఒక రోజు కాదు, ప్రతిరోజు ఒక మీన్. కాబట్టి అదే ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం కలిస్తే బ్రతుకుదాం. ఇప్పుడు ఆయన ప్రభుడే చిన్న చిన్న గోల్స్ ఉంది, పెద్ద గోల్స్ ఉంది అనమాట. కాబట్టి క్రిస్తు దృష్టి కలిగిన వారుగా ఒకవేళ మీరు ఉండవచ్చేమో, కానీ దీర్ఘ దృష్టి ప్రభు అనుగ్రహించినాక నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, నూతన ఆకాశం, నూతన భూమి ప్రభు వస్తాడు. కాబట్టి పౌలు మనం చూసినదే దీర్ఘ దృష్టి కలిగిన వ్యక్తి బ్రదయం. పౌలు ఒక ప్రార్థన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూడవచ్చు. నేను మొదటి పునరుద్ధానంలో నేను పాల్గొందాలి, యేసుక్రీస్తు అక్కడ ఎత్తబడాలి, మహిమా శరీరం పొందాలి అనమాట. అంటే దానికి అర్థం టోటల్ మహిమా అనుభవంలో నేను ఉండాలి అనమాట. స్పిరిట్, సోల్, బాడీ. కాబట్టి ఆల్రెడీ ప్రియులారా మనకు మహిమ ఉంది. సువార్త రక్షణ పొందిన మనలో మనం ఆత్మలో దేవుడు మహిమ ఇచ్చాం, మహిమలో మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు సంపూర్ణ మహిమ దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుదాం. అనుదినం యేసుక్రీస్తు రక్తములో ఆధారపడదాం, యేసు నామములో ఆధారపడదాం, దేవుని వాక్యములో మనం ఆధారపడదాం. ఇప్పుడు వాక్యానుసారంగా మనం బ్రతుకున్న వారు ఉంటే ఇప్పుడు శత్రులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మార్చబడతాయి అనమాట. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ మార్చబడతాయి. మన వాక్యానుసారంగా బ్రతుకున్న వారు ఉండే, నిజంగా పరిశుద్ధాత్మతో నమ్మకం కలిగిన వారు ఉండే, క్రీస్తుతో మనం నమ్మకం కలిగిన వారుగా మనం బ్రతికిన వారు ఉండే, పరిశులు మీ ద్వారా పరిస్థితులు మార్చబడతాయి అనమాట. ఎవరైతే పరిశుద్ధాత్మతో నమ్మకంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే క్రీస్తుతో నమ్మకంగా బ్రతుకుతున్నారో వారి ద్వారానే పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం నమ్మకంగా బ్రతుకుదాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ వందనాలు తండ్రి. క్రీస్తు దృష్టి కలిగిన వారుగా ఎవరైనా ఉండే తండ్రి, వారికి దీర్ఘ దృష్టి పరిశుద్ధాత్మ దేశమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే శ్రేష్టమన్నది ప్రభావ తండ్రి, మీకు వందనాలు తండ్రి. రేపు కుమారుని మీరు యేసుక్రీస్తుని అనుగ్రహించాడు, వందనాలు తండ్రి. యేసుక్రీస్తు కంటే గొప్పది ఇంకా ఏది లేదని రేపు పరిశుద్ధాత్మ మాకు దేశము తండ్రి. ఎవరైనా చిన్న చిన్న విషయాలను బట్టి బాధపడుతున్న వారు ఉండే తండ్రి, ఆ బాధ ఇప్పుడే లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. బాధ నుండి విడిపించము తండ్రి. గొప్ప తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైనది నాకు అనుగ్రహించాను అని రేపు అందరికీ దవాదేమో శ్రేష్టమైన క్రీస్తు కూర్చున్న రెవల్యూషన్, ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మాలో ఉన్నామని రేపు తండ్రి దేశము తండ్రి. ఓహే రాబా కరడిన సూడ కోరడిన సేడ కోరడిదే తండ్రి. నాకు ఏమీ లేదు అని ఎవరైనా బాధపడుతున్న వారు ఉండే తండ్రి, ఆ బాధ దూరమైపోయిన ఆలోచన నుండి విడిపించునండి. ఆమె నాకు గొప్ప దేవుడు ఉన్నాడు, ఆకాశం భూమి సౌందర్యం అందస్తుడైన పునరుద్ధరణుడైన సజీవుడైన పరిశుద్ధుడైన ప్రేమాపూరుడైన జయించిన క్రీస్తు నాలో మాలో ఉన్నామని గ్రహింపు దేవ, ప్రతి ఒక్కరికి దేవ గ్రహింపు దేవ, దేశము తండ్రి. హోలీ స్పిరిట్ దేశము గొప్ప దేవుడు నాలో ఉన్నాడు అని గ్రహింపు అందరికీ దేవ. సర్వశక్తి ముందుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి జయించిన క్రీస్తు ఉన్నాడని గ్రహింపు దేవ. దేశము తండ్రి సృష్టికర్తన దేవుడు ఉన్నాడని గ్రహింపు దేవ. దేశము తండ్రి. ఓహే డాబా కరబిరే బాధలు దూరమైపోయినాక, దుఃఖం నిరాశలు వారి ప్రాణం నుండి దూరమైపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డాబా కరబిన సుగోడోడే. అలాగే పరిశుద్ధాత్మతో ప్రార్థన ఇస్తున్నది. ఇన్నర్ మన బలపరచండి, అందరూ ఇన్నర్ మనతో బలపరచుందండి. ప్రాణ గాయాలు ఇప్పుడే స్వస్థపరచబడినాక ప్రార్థనిస్తున్నాం. ప్రాణంలో ఉన్న దుఃఖం నిరాశ బాధలు దూరమైపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు ఇన్నర్ బోన్స్ స్కిల్ శుభములు స్వస్థపరచబడినాక, నలిగిన హృదయం స్వస్థపరిచి అభిషేకం బిడ్డలేసిన ప్రభావ తండ్రి. ప్రాణం తాకుము తండ్రి, మనస్సు భావోదయం చిత్తాన్ని హోలీ స్పిరిట్ తాకుము తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు పరిశుద్ధాత్మ ఇప్పుడే
తాకుమని ప్రార్థనిస్తుంది. తాకుపోతండి, బలపరుచుదండి. ఆత్మ ప్రాణ శరీరం టోటల్ హోలీ స్పిరిట్ తాకుపోతండి. ఏసయ్య తాకుపోతండి. ఓహే డాబా ఖరాబినాసు బలవంతుడైన మా దేవ, గొప్ప దేవ, వందనాలు తండ్రి. బలపరిచేదేవ, బలపరుస్తుంది. స్పిరిట్ సోల్ బాడీ తండ్రి. ఇప్పుడున్న ప్రతి సమస్యలు ప్రతి ఒక్కరు వారు జీవితంలోనే ప్రతి సవాలు ఓవర్కమ్ చేసే గొప్ప అభిషేకంతో దేవజ్ఞానంతో ఇప్పుడే దమ్మమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబినాసు రెబెడే సమస్యలకు మించిన అభిషేకంతో కుమ్మరించుదండి. వారికి వ్యతిరేక పడేస్తున్న అపవాది ఆమె సాతానుకు వ్యతిరేకంగా నిలబడే కృపతో కుమ్మరించుందండి. వారి శక్తితో నింపబోతండి. అధికారం మాకు అనుగ్రహించిన వందనాలు తండ్రి. మీ పవర్తో నింపబడిన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ శక్తితో నింపబోతండి. అధికారం వాడుకోవడానికి కావాల్సిన బలం శక్తి దవా దేశమంతండి. ఓహే రాబా కరబిన సూలో కోరబిడే అలగబైన సుగోలో కోరబిడే కుమ్మరించమండి. దవా ఆత్మతో నింపబోతండి. ఏసే మీరు కోరుతున్న స్థాయిలో ప్రతి ఒక్కరిని పడే నింపబోతండి. ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మతో నింపబడిన కదండి. జీవదానందరి ప్రవేశనకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరి నుండి ప్రవేశన కదండి. హీలింగ్ రివర్ ఆమె ఆనందం నది ప్రవేశన, ఆశీర్వాద నది ప్రవేశన కదండి. పుణ్యధ్వాన శక్తి ప్రవేశన కదండి. మరకల నది ప్రవేశన కదండి. హీలింగ్ రివర్ ప్రవేశన కదండి. పరిశుద్ధమైన నది ప్రవేశన కదండి. నేమ్ ఆఫ్ జీసస్ ఆనంద నదులు సమృద్ధి ప్రవేశన కదండి. దుఃఖం నిరాశ బాధలు దూరమైపోయినాక క్షమించే అభిషేకం నదులు ప్రవేశన, ప్రేమ నది ప్రవేశన కదండి. ఆమె కోపం పగ చేదు మేము దూరమైపోయినా కదా. నేమో శాబాలు పరిశుద్ధాత్మ అగ్ని కాలిపోయినా కదండి. ఆశీర్వాద నదులు ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఏ సుధములు దవ ప్రతి ఒక్కరు నూరందరూ ఫలించిన కదా. నేమో జీసస్ దవ ఫలించిన కదండి. అదేంగా ఫలించిన కదండి. గతకాలం కంటే నిన్నటి కంటే ఈ రోజు ఫలించిన కదా. నేమో జీసస్ తమ ఈ మంచి రోజు మాకు అనుగ్రహించినటువంటి వందనాలు తండ్రి. శ్రేష్టమైన ఈ రోజు తండ్రి ఏసులో ఫలించిన కదండి. ప్రతి ఒక్కరు అదేంగా ఫలించిన కదండి. ఈ మంచి రోజు మాకు అనుగ్రహించిన గొప్ప దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఈ రోజు ఆనందంతో బ్రదైనాక ఏసులో సమాధానం అనుభవించుకుని బ్రదైనాక సమృద్ధి ఆశీర్వాదాన్ని అనుభవించుకుని బ్రదైనాక జయంతో బ్రదైనాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డాబా కరబినే బాధికరులు ఏమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డాబా కరబినా సూడో కోరబినే ఆశ్చర్యకార్యాలు ఈరోజు జరిగినాక మిరకలు జరిగినాక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినాక తండ్రి మీ ప్రభావం చిత్తమైన వారందరినూ పరిశుద్ధాత్మతో మాధవ మీరు తాకుమతండి. టచ్ చేయమొత్తండి దేవా. మీ చిత్తమైన వారితో మా ద్వారా ఈ రోజు మాట్లాడమొత్తండి. ఓహే డాబా కరబిన చిత్తమైన వారు బలపరచుకోండి. చిత్తమైన వారి విడుదల కోరుకొత్తండి. ఈ రోజు మమ్మల్ని వాడుకోమొద్దండి. సంఘంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాండి. జీవం కలిగిన సంఘంగా మార్చినట్టు వందనాలు తండ్రి. మందిరంగా మార్చినట్టు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ తలేగ దేవ ఎల్లప్పుడూ మాలో వచ్చి మీరు నివాసం చేస్తున్నట్టు ఆరాధన తండ్రి. మీరే గొప్ప దేవ సృష్టికర్తన దేవ మాతో పాటు ఎల్లప్పుడూ ఉన్నట్టు వందనాలు తండ్రి. మీ ప్రశంసతో మమ్మల్ని అందరినీ నింపినట్టు వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాండి. శుద్ధి చేస్తున్నాండి. పోలీసు ప్రశంస నింపినట్టు వందనాలు తండ్రి. భవాధికారులు తొలగించినట్టు వందనాలు. బలమైన మతి దేవదోలు పనిచేసినట్టు దేవా మేము శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మా రాష్ట్రం దేశం కూడా ప్రభావ మీ బలమైన చదువులు సమర్పిస్తున్నాం. రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. అందరూ క్రిస్తు ప్రేమ గ్రహించుడు హోలీ స్పిరిట్ సహాయం తండ్రి. సిలువ వేయబడిన క్రిస్తును తండ్రి మేము హైలైట్ చేస్తున్నాం తండ్రి. అందరి కొరకు ప్రాణం పెట్టిన తల్లి నుండి అరికాలకి గాయాలు పొందిన యేసయ్య పాప శిష్టాలు భరించుకొని ప్రతి ఒక్కరు తండ్రి చేస్తున్న పాపానికి ఆ పాప శిక్ష మరణం తండ్రి అది ప్రభు మీరు అనుభవించినటువంటి స్తోత్రం తండ్రి. స్తోత్రం క్రిస్తు యేసునందు వరకు ఏ శిక్ష అవధి లేదు అని చెప్పిన తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మీ ప్రేమ గ్రహించండి. హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ పరిశుద్ధాత్మతో సహాయమని అందరిని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ గ్రహించుకొని అందరూ పరిశుద్ధంగా బ్రతికినట్టు, అందరి పాప క్షమాపణ పొందినట్టు, అందరి శిక్ష నుండి విడుదల పొందినట్టు, అందరి శాప నుండి విడుదల పొందినట్టు, అందరం దురాత్మ చీకటి అంధకార శక్తి నుండి బయటపడినట్టు దేవా మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. సిలువ వేయబడిన యేసయ్య స్తోత్రం తండ్రి. అందరం తండ్రి దేవా మీ ప్రేమ గ్రహించడు హోలీ స్పిరిట్ సహాయమని మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో పరిశుద్ధాత్మ గొప్ప ఉజ్జీవం దేవా దేశము అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరాబినా సోరు కోరిబిడే హోలీ స్పిరిట్ హెల్ప్ లోడుతుంది. మా రాష్ట్రం మా దేశంలో హోలీ స్పిరిట్ తండ్రి మీరు గొప్పగారి మీరు చేస్తున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. భావాధికారులు పరిశుద్ధాత్మతో మీరు నాశనం చేస్తున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. మట్టి దేవదూలు తండ్రి మా రాష్ట్రం దేశంలో పనిచేస్తున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధులను తండ్రి ఆత్మలో బలపరిచి మీరు లేవనెత్తినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. ఆత్మలో సత్యములు ఆరాధనలు ఎల్లప్పుడూ దేవా జరుగుతున్నప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సుగలో కోరబినా సుగలో కోరబిడే అందరం తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న వారందరం తండ్రి జీవంగా దేవుడు ద్వారా దీవెనలు పొందినట్టు ప్రభా కృపాదేవ దేశం ఉందండి. రోగాలతో బాధపడుతున్న వారందరూ స్వస్థపరచమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుటుంబ జీవంలో సమాధానం లేకుండా బాధపడుతున్న వారు తండ్రి ఆ సమస్య నుండి విడిపించుము తండ్రి.
తండ్రి సమస్యలో బాధపడుతున్న వారందరిని ప్రభావం మీరు విడిపించమని అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరికి మేలు చేసే మీకు వందనాలు తండ్రి. అందరితో కరుణ దయగలిగిన దేవా మీకు వందనాలు తండ్రి. మాతో కరుణ చూపిన దేవా, ప్రతి ఒక్కరితో కరుణ దయగలిగిన మా యేసు మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమ మేము అందరం కలిగి లోతుగరించట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయబోతండి. మీ ప్రేమ ఒక దేవా దాని ఒక విడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఆమె సగల పరిశుద్ధులతో కలిసి అనుభవించడు. హోలీ స్పిరిట్ లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా మనందరం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డాబా కరబిన సోరు కోటు బిడ్డ దేవా ఆమె పరిశుద్ధాత్మ శక్తి మీ మీద వెలిసినప్పుడు ఎరుసలేం యెహూదా సమరి ఓదిగంతం దాకా సాక్షుల్లో అవతారణ చెప్పినట్టు వాగ్దానాల్లో తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డాబా కరబిన సోరు కోరు బిడ్డ తండ్రి మిరక్తంగా అభవిస్తున్నాం. మీరు అక్కడలో తండ్రి మందరు ఎత్తబడిన గుంపులు ఉండేది దేవా కృప చూపబోతున్నాడు. సుదేశనం దాన్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మహిమంగనద మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమాత్మ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.